హలో గైస్, మీకు గనక మా వన్ పీస్ వీడియోస్ నచ్చినట్లయితే మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వన్ పీస్ ఎపిసోడ్ 62 స్టార్టింగ్లో మనం గోయింగ్ మేరీ చూస్తాం. గోయింగ్ మేరీ గ్రాండ్ లైన్ సైడ్ చాలా ఫాస్ట్గా వెళుతూ ఉంటుంది. అప్పుడే కొంచెం డిస్టెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ గోయింగ్ మేరీ చుట్టుపక్కల పొగమంచు పేరుకుపోతుంది. అందువల్ల ఆ షిప్లో ఉండేటోళ్ళకంటే మన స్ట్రా హ్యాట్స్కి ఏమి కనపడదు ముందర. అయినా కానీ మన లూఫీ తగ్గకుండా అక్కడ ఇక్కడ ఎగురుతూ ఎక్సైట్ అవుతూ అంటుంటాడు, నేను గ్రాండ్ లైన్ వెళ్ళబోతున్నా అని చెప్పేసి. అప్పుడే మన జోరో కొంచెం తగ్గియమని అంటాడు. అప్పుడే మన జోరోకి ముందర ఏదో కనపడుతుంది. అది చూసిన తర్వాత ఊసాప్ ని చెక్ చేయమని చెప్తాడు. అప్పుడు ఊసాప్ తన బైనాక్యులర్ తో చెక్ చేస్తుంటాడు. అండ్ చెక్ చేసిన తర్వాత అంటాడు, నాకు ముందర ఏదో కొండ లాంటిది కనపడుతుంది అని చెప్పేసి. ఇది విన్న తర్వాత నామి అంటుంది, అలా జరగడానికి వీలే లేదు, ఎందుకంటే నేను మ్యాప్ లో చెక్ చేసిన ట్విన్ క్వేస్ దాటిన తర్వాత ఏ కొండ రాదు మనకు అడ్డుగా. అప్పుడు మన సాంజీ కూడా ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పేసి సేల్ మీద ఎక్కి ముందర సైడ్ చూస్తాడు. చూస్తే అక్కడ నిజంగా ఒక నల్ల కొండ లాంటిది కనపడుతుంది. ఇది చూసిన తర్వాత నామికి చెప్తాడు, నామి నిజంగా ముందర ఏదో కొండ లాంటిది ఉంది అని చెప్పేసి. వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కదా అని చెప్పేసి ఆ షిప్ అయితే ఆగదు కదా. సో ఈ షిప్ చాలా ఫాస్ట్ గా కింది సైడ్ వెళుతూనే ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం ఆ ట్విన్ కేప్స్ కింది సైడ్, అంటే ఆ కెనాల్ కింది సైడ్ అక్కడ ఒక పెద్ద నల్ల కలర్ చేప ఉంటది అనమాట. అండ్ అది చూసిన తర్వాత నామి అంటుంది, ఏంటి అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం అక్కడ చూసిన తర్వాత సాంజీ అంటాడు, నాకు తెలిసి అది ఒక పెద్ద వేలే, అంటే తిమింగ్లం అయి ఉంటది అని చెప్పేసి. ఎస్, అది నిజంగా తిమింగ్లమే ఉంటది. అండ్ ఆ తిమింగ్లం చాలా పెద్దగా ఉంటది నార్మల్ తిమింగ్లతో పోలిస్తే. అండ్ ఆ తిమింగ్లం ఆకాశం వైపు మూతి పెట్టి ఏదో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అండ్ ఆ పెద్ద తిమింగ్లం ముందర మన పెద్ద గోయింగ్ మేరీ కూడా ఒక చిన్న ఎలకలాగా ఉంటుంది. అండ్ అది చూసిన తర్వాత మన నామి అంటుంది, ఇలాగైతే మనం వెళ్ళి ఆ తిమింగ్లాన్ని గుద్దుకుంటాం, సో తొందరగా మనం ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో అంటాడు, డెసిషన్ తీసుకోవడానికి మన దగ్గర పెద్దగా ఛాయిస్ లేవు, మన దగ్గర ఉండేది ఒకే ఒక ఛాయిస్. ఆ ఛాయిస్ ఈ షిప్ ను ఆ తిమింగ్లాన్ని గుద్దుకోకుండా రైట్ సైడ్ తిప్పడం అని చెప్పేసి. మన జోరో, సాంజీ అండ్ ఊసాప్ ముగ్గురు కలిసి చాలా కష్టపడి ఆ ఇరిగిపోయిన రేడార్ ని యూజ్ చేసుకుని షిప్ ను లెఫ్ట్ సైడ్ తిప్పడానికి ట్రై చేస్తారు ఆ తిమింగ్లం నుంచి తప్పించుకోవడానికి. బట్ అక్కడ అలల ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆ షిప్ అనుకునే డైరెక్షన్ లో అస్సలు మూవ్ కాకుండా ఉంటది. అండ్ ఇదంతా చూసిన తర్వాత నామి అనుకుంటుంది, ఇక అయిపోయినాం, ఎందుకంటే ఈ రేడార్ వర్క్ చేయట్లేదు అని చెప్పేసి. నామి ఆ పెద్ద తిమింగ్లాన్ని చూస్తూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ మన గోయింగ్ మేరీ ఆ తిమింగ్లాన్ని గుద్దుకోబోతుండగా మన లూఫీ అక్కడే ఒక క్యానన్ దగ్గరికి వెళ్తాడు. ఆ షిప్ లో ఆ క్యానన్ లోడ్ చేసిన తర్వాత ఆ క్యానన్ ని పేల్చి నొక్కుతాడు. ఆ క్యానన్ డైరెక్ట్ గా వెళ్ళి ఆ తిమింగ్లాన్ని గుద్దుకుంటది. అండ్ మనకు తెలుసు క్యానన్ ఫోర్స్ ఎంత ఉంటుందో అని చెప్పేసి. అండ్ ఆ ఫోర్స్ వల్ల ఆ గోయింగ్ మేరీ చాలా స్లోగా వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అది చూసిన తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళందరూ అరుస్తూ అంటుంటారు, లూఫీ నీకేమైనా పిచ్చి పట్టిందా, నువ్వు ఆ తిమింగ్లానికి క్యానన్ తీసుకుని ఎందుకు షూట్ చేసావు అని చెప్పేసి. కానీ అలా చేయడం వల్ల గోయింగ్ మేరీ వెళ్ళే స్పీడ్ చాలా వరకు తగ్గిపోతుంది. అందుకే చాలా స్లోగా వెళ్ళి తిమింగ్లానికి అయితే గుద్దుకుంటది. కానీ అంత ఫోర్స్ గా వెళ్ళకపోవడం వల్ల గోయింగ్ మేరీ అంతగా ఏం డిస్ట్రాయ్ కాదు. బట్ గోయింగ్ మేరీ ముందుంటే ఆ మేకలాంటి తల ఒకటి వచ్చేసి ఇరిగిపోయి వచ్చేసి మన నామి దగ్గరికి పడుతుంది. అండ్ ఇది చూసిన తర్వాత నామి షాక్ అయ్యి టెన్షన్ అయ్యి అంటుంది, లూఫీ నువ్వు ఏం చేసావో నీకు అర్థమవుతుందా, నువ్వు ఆ క్యానన్ తో ఆ తిమింగ్లాన్ని షూట్ చేసావు కాబట్టి ఇప్పుడు కోపంతో అది మనల్ని ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి భయపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే మనం చూస్తాం మన లూఫీ కూడా చాలా భయపడుతూ టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆ తిమింగ్లం వల్ల కాదు, ఆ గోయింగ్ మేరీ ముందుండే మేకలాంటి తల ఇరిగిపోయి ఇచ్చేసి ఆ గోయింగ్ మేరీలో పడినందుకు. ఎందుకంటే మనోడు అంటే లూఫీ కూర్చునే సీట్ అదే కాబట్టి. అప్పుడే మనం చూస్తాం ఆ క్యానన్ తగిలినప్పటికీ ఆ తిమింగ్లానికి పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. అందుకే ఆ తిమింగ్లం ముందులాగానే ఆకాశం వైపు చూస్తూ అరుస్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత నామి షాక్ ఏంటది, బట్ తేరుకొని ఉంటుంది, నాకు తెలిసి ఆ తిమింగ్లం మనల్ని ఇప్పటికి కూడా నోటీస్ చేసినట్టు లేదు, ఇదే కరెక్ట్ సమయం, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి ఎలాగోలా రేడార్ ని కంట్రోల్ చేసి అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ లోంచి ఆ తిమింగ్లం నుంచి తప్పించుకొని వెళుతూ ఉంటారు. అప్పుడే మనం చూస్తాం తిమింగ్లం నిజంగానే వాళ్ళని నోటీస్ చేసిండదు. ఇది చూసిన తర్వాత నామి ఊపిరి ఎలాగోలా పీల్చుకొని అక్కడ నుంచి మెల్లగా వెళ్దాం అనుకుంటే నామి తన ముందర ఒక సీన్ చూసింది. ఆ సీన్ చూసిన వెంటనే నామికి మళ్ళీ టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నామి ముందర లూఫీ చాలా కోపంతో ఆ వేల్ని చూస్తూ ఉంటాడు. అండ్ అంటూ ఉంటాడు, నీకెంత ధైర్యం ఉంటే నేను కూర్చునే సీట్ ని ఇరగొడతావు, నీకు ఉండు నువ్వు అక్కడే ఉండు, నేను నీ మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకొని తీరుతా, వన్స్ నేను నిన్ను కొట్టిన తర్వాత నీ కుట్లు వేయించుకోవడానికి వన్ పీస్ అమ్మినా సరిపోదని చెప్పేసి మన లూఫీ చాలా కోపంతో తన చేతిని స్ట్రెచ్ చేసుకొని స్ట్రాంగ్ పంచ్ ఆ వేల్ కన్నికి ఇచ్చేస్తాడు. ఇది చూసిన తర్వాత జోరో టెన్షన్ పడుతూ ఏడుస్తూ అంటుంటాడు, అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది, మనం ఇంత కష్టపడినంత సర్వనాశనం అయిపోయింది, ఇప్పుడు ఆ వేలు మనల్ని గమనిస్తుంది, మనల్ని చంపేస్తా అని చెప్పేసి ఏడుస్తుంటాడు. అండ్ నిజంగా అలాగే జరుగుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆ గోయింగ్ మేరీని గమనించిన తిమింగ్లం ఇప్పుడు ఆ దెబ్బ తగిలేసరికి మన గోయింగ్ మేరీ సైడ్ చాలా కోపంతో చూస్తూ ఉంటుంది. ఇది చూసిన తర్వాత లూఫీ అంటుంది, అవును నిన్ను కొట్టినది నేనే, నువ్వేమైనా పెద్దగా ఉన్నావు అని చెప్పేసి పెద్ద తోపు అనుకుంటున్నావా, అసలు నేను తలుచుకుంటే నిన్ను ముక్కలు ఇక్కడే కుక్కను కొట్టినట్టు కొడతా అని చెప్పేసి అలాగే కోపంతో దాన్ని చూసి అరుస్తుంటాడు. ఇది చూసిన తర్వాత మన జోరో అండ్ ఊసాప్ వచ్చేసి మన లూఫీని కాలుతోదని అంటారు, ఇప్పటికైనా అరసకుండా ఆగురా, ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలా, ఇంకా ఆ తిమింగ్లాన్ని కోపం తెప్పియాలనుకుంటున్నావు అని చెప్పేసి. యాక్చువల్ గా అవసరం లేదు, ఎందుకంటే ఆ తిమింగ్లానికి ఆల్రెడీ కోపం వచ్చేసింటది. అందుకే ఆ తిమింగ్లం తన యొక్క పెద్ద నోరు తెరిచింటది, దాని వల్ల అక్కడ ఉండే నీళ్ళన్నీ ఆ తిమింగ్లం నోట్లోకి వెళ్తుంటాయి. ఇది చూసిన తర్వాత నామి ఏడుస్తూ అనుకుంటుంది, అయిపోయింది, మొత్తం సర్వనాశనం అయిపోయింది, గ్రాండ్ లైన్ లో జర్నీ స్టార్ట్ చేయకముందే
ఇక్కడ ఎండ్ అయిపోయింది అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం ఆ తిమింగలం అక్కడ ఉండే చుట్టుపక్కల నీళ్ళతో పాటు ఆ పెద్ద గోయింగ్ మేరీని కూడా తనలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది. దీని వల్ల గోయింగ్ మేరీ మీద ఉండే మనుషులందరూ ఆ పక్క ఈ పక్క ఊగుతుంటారు. అప్పుడే మనం చూస్తాం, నేను ముందు చెప్పా తిమింగలం ముందర మన గోయింగ్ మేరీ ఒక ఎలకలా ఉందని, బట్ అది అబద్ధం. ఇప్పుడు చూస్తే మనకు కనపడుతుంది అది ఎలక మాదిరి కాదు, ఒక చిన్న చీమ మాదిరి ఉంటుందని. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా మన లూఫీ ఎక్కడ తగ్గడు, ఎక్కడ ఆగడు, ఇంకా తిమింగలాన్ని తిడుతూనే ఉంటాడు. నీకు ఎంత ధైర్యం ఉంటే నా సీట్ని పగలగొట్టడానికి అని చెప్పేసి అలాగే అరుస్తున్నప్పుడు మన లూఫీ పొరపాటున నీళ్ళలో పడబోతుంటాడు. కానీ అది చూసిన తర్వాత మన లూఫీ నీళ్ళలో పడక ముందే తన చేతిని స్ట్రెచ్ చేసుకుని ఆ తిమింగలం ఒక పండును పట్టుకుని ఆ పండు మీదకి వెళ్ళేసి కూర్చుంటాడు. దాని తర్వాత ఆ నీళ్ళని చాలా ఫాస్ట్ గా లూఫీని బయటికి తీసుకోమని ట్రై చేస్తాయి. బట్ లూఫీ మాత్రం గట్టిగా అదే పండును పట్టుకుంటాడు. అలా మన లూఫీ లోపల వెళ్ళకోకుండా బతికిపోతాడు. బట్ గోయింగ్ మేరీకి అలా పట్టుకోవడానికి ఏముండదు కాబట్టి గోయింగ్ మేరీ డైరెక్ట్ గా తిమింగలం కడుపులోకి వెళ్ళిపోతుంది. ఇది చూసిన తర్వాత లూఫీ కోపంతో ఇంకా అరుస్తూనే ఉంటాడు. కానీ అప్పుడే ఆ తిమింగలం తన నోరు మూసుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన తర్వాత లూఫీ ఎలాగైనా అక్కడి నుంచి తప్పించుకుని వచ్చేయాలని చెప్పేసి తన చేతిని స్ట్రెచ్ చేసి ఆ తిమింగలం తలపైకి వచ్చేస్తాడు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత మన లూఫీకి అర్థమైపోతుంది ఈ పెద్ద తిమింగలం ఆ గోయింగ్ మేరీని అండ్ మిగతా క్రూమేట్స్ అందరినీ మింగేసింది అని చెప్పేసి. అందుకే లూఫీ కోపంతో తన చేతిని స్ట్రెచ్ చేసి అండ్ మామూలుగా అన్ని పంచులు ఇస్తుంటాడు తిమింగలానికి. అంటూ ఉంటాడు, నీకెంత ధైర్యం ఉంటే ఆ సీట్ను పగలగొట్టేందుకు కాకుండా గోయింగ్ మేరీని మిగతా మా ఫ్రెండ్స్ అందరినీ మింగేస్తావు, వెంటనే వాళ్ళని వదిలేసే బయటికి రాని అని చెప్పేసి కొడుతూనే ఉంటాడు వాళ్ళని. కానీ అప్పుడే ఆ తిమింగలం నీటిలోకి వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన తర్వాత మన లూఫీ షాక్ అయి ఉంటాడు, ఎలా ఇలాగైతే అని చెప్పేసి. బట్ అప్పుడే మన లూఫీకి తిమింగలం బాడీ మీద ఉండే ఒక చెక్కతో చేసిన డోర్ కనపడుతుంది. అది చూసిన వెంటనే మన లూఫీ డోర్ తెరిచేసి ఆ తిమింగలం లోపలికి వెళ్ళిపోతాడు. దాని తర్వాత తిమింగలం కూడా ఆ నీటి లోపలికి మొత్తం మునిగిపోతుంది. అప్పుడే ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. మిగతా క్రూ సైడ్ అండ్ గోయింగ్ మేరీ సైడ్ వాళ్ళందరూ ఇంకా బతికే ఉంటారు. అండ్ అక్కడ చుట్టుపక్కల చూసి షాక్ అవుతూ ఉంటారు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏమైనా స్వర్గంలోకి వచ్చామని చెప్పేసి. ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల అంటే పైన ఆకాశం ఉంటుంది, కింద సముద్రం ఉంటుంది. ఆ సముద్రపు నీళ్లు మాత్రం గ్రీన్ కలర్ లో ఉంటాయి. అండ్ అక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఆ చిన్న ఐలాండ్ లో ఒక చిన్న ఇల్లు కూడా ఉంటుంది. ఇది చూసిన తర్వాత మన ఊసాప్ అంటాడు, నాకు తెలిసి మనందరికి ఒకే బ్రహ్మ వచ్చింటది ఏమో, ఎందుకంటే తిమింగలం కడుపులో ఒక ఆకాశం ఎట్లుంటది అండ్ సముద్రం ఎట్లుంటది, ఒక ఐలాండ్ ఎట్లుంటది, ఇవన్నీ కాని పని అని చెప్పేసి అనుకుంటుంటారు. అప్పుడే గోయింగ్ మేరీ ముందు చాలా పెద్ద ఆక్టోపస్ వచ్చింటది. అది చూసిన తర్వాత నామి అండ్ ఊసాప్ భయపడి పరిగెత్తుంటారు. అండ్ జోరో సాంజీ దాంతో ఫైట్ చేయడానికి రెడీగా ఉంటారు. బట్ అప్పుడే ఆ చిన్న ఐలాండ్ లోని చిన్న ఇంట్లోంచి చాలా కత్తులు వచ్చేసి దానికి ఆక్టోపస్ గుచ్చుకుంటాయి. అందువల్ల ఆక్టోపస్ అక్కడే చనిపోతుంది. దాని తర్వాత కొన్ని తాళ్లను యూజ్ చేసుకుని ఆ ఐలాండ్ లో ఉండే వ్యక్తి ఆ ఆక్టోపస్ చాలా ఫాస్ట్ గా ఐలాండ్ సైడ్ లాగుతుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే మన లూఫీ సైడ్. లూఫీ ఆ వేల్ కడుపులోకి వచ్చిన తర్వాత టెన్షన్ అయ్యి అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యి చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ తిమింగలం కడుపులో ఒక టన్నల్ లాంటి ఒక రూట్ ఉంటుంది. ఇంకా అది చూసిన తర్వాత మన లూఫీకి వేరే ఛాయిస్ ఉండదు ఆ రూట్ ను ఫాలో అవ్వడం తప్ప. అందుకే ఆ రూట్ ఫాలో అవుతుంటాడు. అప్పుడే ఇక్కడ సీన్ షిఫ్ట్ అయితే ఆ ఐలాండ్ లోని మనిషి సైడ్. ఆ ఐలాండ్ లోని మనిషి బయటికి వచ్చేసి ఆ తిమింగలాన్ని లాక్కున్న తర్వాత చూస్తూ ఉంటాడు. ఓకే ఈసారి మంచి క్యాచ్ పడింది అని చెప్పేసి. అండ్ అది చూసిన తర్వాత జోరో అండ్ మిగతా వాళ్ళందరూ టెన్షన్ అయ్యి అనుకుంటుంటారు, వీడు ఒకేసారి ఇంత పెద్ద ఆక్టోపస్ ని చంపేయడంటే వీడు మామూలు మనిషి కాదు, సో వీడు మనల్ని కూడా చంపేయడానికి వస్తారేమో, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆ మనిషి ఒక ముసలాయన ఉంటాడు. అండ్ ఆ ముసలాయన బయటకు వచ్చిన తర్వాత మన గోయింగ్ మేరీని అక్కడ ఉన్న మనుషులను చూసిన తర్వాత మెల్లగా పోయి అక్కడ కుర్చీలో కూర్చొని తన పేపర్ ప్రశాంతంగా చదువుకుంటుంటాడు. అప్పుడు సాంజీ కోపంతో ఉంటాడు, అసలు ఎవరు నువ్వు ఈ ఆక్టోపస్ ని ఇలా చంపగలిగావు, అండ్ దాంతో పాటు అసలు ఏంది ప్లేస్, ఇక్కడ గ్రీన్ కలర్ సముద్రం అయిందా, అసలు నువ్వు ఎవరు అని చెప్పేసి అంటుంటాడు. ఇది విన్న తర్వాత ఆ ముసలాయన కోపంతో ఉంటాడు, అరవద్దు లేకుంటే ఇక్కడ ఎవడో ఒకటి చచ్చిపోతాడు అని చెప్పేసి. అలాగే కోపంతో మన సాంజీని చూస్తుంటాడు. ఇది చూసిన తర్వాత సాంజీ కూడా కోపంతో ముందరికి వెళ్తుంటాడు కొట్టాలని చెప్పేసి ఆ ముసలాయన్ని. బట్ అది చూసిన తర్వాత మన జోరో సాంజీని ఆపేసి అంటాడు, నా పేరు రోరోనోవో జోరో, మీ పేరు ఏంటో తెలుసుకోవచ్చు అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ ముసలాయన అంటాడు, నా పేరు క్రోకస్ అండ్ నేను 71 సంవత్సరాల మనిషిని అండ్ నా బ్లడ్ గ్రూప్ ఏబి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత జోరో కోపంతో అంటాడు, మళ్ళీ ఇది చెప్పేదానికి ముందు అంత బిల్డప్ ఇచ్చావా, అది ముందే చెప్పొచ్చు కదా అని చెప్పేసి. అప్పుడే ఆ ముసలాయన అంటాడు, నువ్వు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, నాకు తెలిసి మీరు ఫుల్ గా కన్ఫ్యూజ్ అవుతున్నారని చెప్పేసి. కానీ ఇది నిజంగా వేల్ కడుపులోని భాగమే. అండ్ మీ కింద ఉండేది కూడా గ్రీన్ కలర్ ఉండే సముద్రం కాదు, అది జస్ట్ తిమింగలం లోపల ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్. సో మీరు ఎక్కువసేపు అక్కడే ఉంటే చనిపోతారని చెప్పేసి అక్కడ నుంచి మీరు వెళ్ళాలనుకుంటే ఒక డోర్ సైడ్ చూపించి ఆ డోర్ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పేసి వాళ్ళందరికి చూపిస్తుంటాడు. ఇది విన్న తర్వాత ఊసాప్ షాక్ అయి పైకి చూస్తూ అనుకుంటున్నాడు, ఓకే ఇవన్నీ ఓకే, కానీ పైన ఆకాశం ఎలా ఉంది అది అని చెప్పేసి. అప్పుడే మనం చూస్తాం ఆకాశం అది మొత్తం ఆకాశం అయినది, జస్ట్ అది ఒక పెయింటింగ్ అయింది. ఎందుకంటే ఆ బర్డ్స్ కూడా ఎగరకుండా ఒకే చోట నిలబడుకొని ఉంటాయి. అప్పుడే ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో పెద్ద పెద్ద అలారాలు రావడం స్టార్ట్ అయితే దాని వల్ల ఆ గోయింగ్ మేరీ ఆ ఐలాండ్ ఊగడం స్టార్ట్ చేస్తుంది. ఇది చూసిన తర్వాత క్రోకస్ అనుకుంటుంటాడు, ఈ తిమింగలం నేను ఎప్పుడు చెప్పినా వినదు, ఇది ఎప్పుడు ఎలాగే చేస్తుంటుంది అని చెప్పేసి. అండ్ మనోడు ఇలా ఎందుకు అనుకుంటుంటాడు అంటే బయట సైడ్ తిమింగలం ఆ రెడ్ లైన్ కునే రాళ్ళకు పోయి చాలా గట్టిగా తగులుకుంటూ ఉంటుంది. అందువల్ల అక్కడ ఉండే లోపల ఉండే గ్యాస్ట్రిక్ జ్యూస్ అక్కడ ఇక్కడ కదులుతూ ఉంటుంది. అండ్ ఇదంతా చూసిన తర్వాత జోరో అంటుంటాడు, నాకు తెలిసి ఈ మనిషి ఎవరో ఈ తిమింగలాన్ని బయట నుంచి చంపలేక లోపలికి వచ్చేసి ఇవన్నీ బిల్డ్ చేసేసి తిమింగలాన్ని మెల్లమెల్లగా చంపుదామని ట్రై చేస్తానట్టున్నాడు అని చెప్పేసి. ఇది చూసిన తర్వాత నామి అనుకుంటుంది, ఇంత క్రూరమైన వ్యక్తి అయితను నన్ను
నమ్మలేకపోతున్నా అని చెప్పేసి అప్పుడే మనం చూస్తాం ఇక్కడికి అంటే ఆ తిమింగలం లోపలికి ఇద్దరు ఎవరో మనుషులు వచ్చింటారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అప్పుడే మన క్రోకస్ ఏదో స్విమ్మింగ్ పూల్ లో దూకినట్లు ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో దూకేసి స్విమ్మింగ్ చేస్తుంటాడు. అప్పుడే మనం చూస్తాం లూఫీ సైడ్. లూఫీ ఆ టన్నల్ నడవడానికి ట్రై చేస్తాడు, బట్ ఆ టన్నల్ నడవడేది. ఎందుకంటే బయట ఆ తిమింగలం దాన్ని గుద్దుకుండడంతో ఆ టన్నల్ అక్కడ ఇక్కడ ఊగుతుంటది. అందువల్ల మన లూఫీ అటువైపు ఇటువైపు కంటిన్యూస్ గా పడుతూనే ఉంటాడు. దాని తర్వాత ఫైనల్లీ స్విమ్మింగ్ లో కింది సైడ్ వెళ్దాం ట్రై చేస్తుంది. అందువల్ల ఆ టన్నల్ నుంచి మన లూఫీ చాలా ఫాస్ట్ గా కిందికి పడుతూ ఉంటాడు. అప్పుడే మనం ఈ అమ్మాయిని ఈ అబ్బాయిని చూస్తాం. ఈ అమ్మాయి పేరు మిస్ వెన్స్డే అండ్ ఆ అబ్బాయి పేరు మిస్టర్ 9. వాళ్ళిద్దరు గనులు తెచ్చుకొని ఉంటారు. దాని తర్వాత వాళ్ళిద్దరు అనుకుంటుంటారు మనం ఎలాగైనా ఈ రోజు ఈ తిమింగలాన్ని చంపేయాలని చెప్పేసి. అప్పుడు మనం క్రోకస్ ని చూస్తాం. క్రోకస్ ఒక మిచ్చన్ లాంటి దాని మీద ఎక్కుకుంటూ ఆ తిమింగలం పైకి వెళుతూ ఉంటాడు ఎక్కడికో ఒక డైరెక్షన్ లో. అప్పుడే మనం చూస్తాం ఈ మిస్ వెన్స్డే మిస్టర్ 9 ఏదో చూసి షాక్ అయి ఉంటారు. ఎందుకంటే మన లూఫీ చాలా ఫాస్ట్ గా వచ్చేసి మిస్టర్ 9 కి మిస్ వెన్స్డే కి గుద్దుకుంటాడు. అందువల్ల వాళ్ళిద్దరు ఆ డోర్ బద్దలు కొట్టేసుకొని ఆ తిమింగలం కడుపులోకి వచ్చేసింటారు. అంటే ఎక్కడైతే మన క్రోకస్ అండ్ మిగతా వాళ్ళందరూ ఉంటారో అక్కడికి వచ్చేసింటారు అనమాట. అండ్ మనోళ్ళు పైన ఉండడంతో ఇప్పుడు డైరెక్ట్ ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ లోకి పడబోతుంటారు. అందుకే వీళ్ళందరూ చాలా టెన్షన్ తో అరుస్తూ ఉంటారు. అండ్ ఇదంతా చూసిన తర్వాత మన లూఫీ అనుకుంటుంటాడు షిట్ బ్రో నేను దీంట్లో ఎలాగైనా పడకూడదు, నేను ఎలాగైనా బయటికి వెళ్ళాలని చెప్పేసి. అప్పుడే మన లూఫీకి మన మిగతా పైరెట్లు అంటే నామి సాంజి వీళ్ళందరూ కనపడతారు. వాళ్ళని చూసిన తర్వాత మన లూఫీ సంతోషపడుతుంటాడు. అప్పుడే మనం చూస్తాం క్రోకస్ ని. క్రోకస్ పర్టికులర్ గా ఒక రూమ్ లోకి వెళ్ళింటాడు. ఆ రూమ్ లో చాలా పెద్ద ఇంజెక్షన్ ఉంటుంది అండ్ ఆ ఇంజెక్షన్ ఒక పెయిన్ కిల్లర్ అన్నమాట. ఆ ఇంజెక్షన్ డైరెక్ట్ ఆ లోపల నుంచి ఆ తిమింగలం బాడీకి అంటే లోపల నుంచి తిమింగలం బాడీకి గుచ్చేస్తాడు. దాని వల్ల ఆ తిమింగలం ముందు అరుస్తానే తిమింగలం ఇప్పుడు సైలెంట్ అయిపోతుంది, కొంచెం రిలాక్స్ కూడా అవుతుంది. అప్పుడు ఈ క్రోకస్ అంటాడు నువ్వు ఆ రెడ్ లైన్ బద్దలు కొట్టడానికి ట్రై చేయొద్దు, ఎందుకంటే వన్స్ ఆ రెడ్ లైన్ పగలకపోయిన తర్వాత మొత్తం అన్ని బ్లూలో నీళ్లు కలిసిపోతాయి. అందువల్ల పెద్ద సునామీ వచ్చేసి మొత్తం ప్రపంచానికి ముప్పు వస్తుంది. అప్పుడు ఇక్కడ సీ షిఫ్ట్ అవుతుంది. కొద్దిసేపటి తర్వాత మన నామి అండ్ జోరో మిగతా వాళ్ళందరూ కలిసి మన లూఫీని మిగతా వాళ్ళందరినీ కాపాడి ఆ షిప్ లో తీసుకొచ్చింటారు. అప్పుడు మన జోరో అడుగుతాడు మీ ఇద్దరు అసలు ఎవరు అండ్ ఈ వేల్లోకి ఎందుకు వచ్చారని చెప్పేసి. కానీ మన సాంజిమ గురించి మనకు తెలుసు కాబట్టి సాంజి తన పని తాను చేసుకుంటూ పోతుంటాడు. ఆ మిస్ వెన్స్డే దగ్గరికి వెళ్ళేసి చాలా బాగున్నావు అది అని చెప్పేసి అంటుంటాడు. అప్పుడే వాళ్ళిద్దరిని దూరం నుంచి చూసిన తర్వాత క్రోకస్ అంటాడు మీ ఇద్దరు ఇక్కడికి మళ్ళీ వచ్చారా, మీకు సిగ్గు లేదా ఈ వేల్ని చంపడానికి ట్రై చేయడానికి అని చెప్పేసి. ఇది విన్న తర్వాత ఆ మిస్ వెన్స్డే అండ్ మిస్టర్ 9 హ్యాండ్ క్యాన్ తీసేస్తారు. తీసిన తర్వాత అంటుంటారు మాకు సిగ్గు లేదు, ఎందుకంటే మా ఏకైక లక్ష్యం ఈ తిమింగలాన్ని చంపడం అని చెప్పేసి వాళ్ళ హ్యాండ్ క్యానన్ తో ఆ తిమింగలాన్ని షూట్ చేస్తారు. అది చూసిన తర్వాత మన క్రోకస్ డైరెక్ట్ గా 2 క్యానల్ ఏ సైడ్ అయితే వెళ్తుంటారో ఆ క్యానల్ పోయి తగులుకుంటాడు. అందువల్ల ఆ క్యానల్ అక్కడే పేలిపోతాయి అండ్ మన క్రోకస్ కి చాలా దెబ్బలు అవుతాయి. ఇది చూసిన తర్వాత సాంజి అంటాడు జోరో నాకు తెలిసి మనం అనుకున్నట్లుగా ఆ ముసలాన్ని ఇక్కడ తిమింగలాన్ని చంపడానికి కాదు తిమింగలాన్ని కాపాడడానికి ఉన్నాడేమో అని చెప్పేసి. ఇది విన్న తర్వాత మిస్ వెన్స్డే అండ్ మిస్టర్ 9 నవ్వుతూ అంటారు అవును ఆ ముసలాయిని ఇక్కడ కాపాడడానికి ఉన్నాడు అండ్ మేమిద్దరం ఇక్కడ దాన్ని చంపడానికి వచ్చాం. ఇప్పటి వరకు ఆ ముసలాయన మమ్మల్ని చాలా సార్లు అడ్డుకున్నాడు కానీ ఈసారి అతనికి దెబ్బలు లేనా, ఈసారి అడ్డుకోలేడు అని చెప్పేసి నవ్వుతుంటారు. ఇది చూసిన తర్వాత మన లూఫీకి చాలా కోపం వచ్చేస్తుంది. అందుకే వాళ్ళిద్దరి దగ్గరికి వచ్చేసి ఇద్దరికి ఒకే ఒక పంచ్ ఇస్తాడు. దాని వల్ల అక్కడే వాళ్ళిద్దరు స్పృహ తప్పి పడిపోతారు. దాని తర్వాత మన లూఫీ అంటాడు మీరు లేచిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం, ప్రస్తుతానికి అయితే కొద్దిసేపు రెస్ట్ తీసుకోని అని చెప్పేసి అక్కడే పడేస్తాడు. దాని తర్వాత వాళ్ళిద్దరిని కట్టేయడం జరుగుతుంది. దాని తర్వాత క్రోకస్ ని ఐలాండ్ లోకి ఎలాగోలా తీసుకురావడం జరుగుతుంది. అప్పుడు క్రోకస్ ని చూసిన తర్వాత నామి అంటుంది వాళ్ళిద్దరు అసలు ఎవరు, వాళ్ళిద్దరు ఈ తిమింగలాన్ని చంపడానికి ఇంతెందుకు ట్రై చేస్తున్నారని చెప్పేసి. ఇది విన్న తర్వాత క్రోకస్ అంటాడు నీకు ఇప్పుడు కూడా అర్థం కాలేదా, ఒకవేళ వీళ్ళిద్దరు కలిసి ఈ తిమింగలాన్ని చంపినట్లయితే వీళ్ళు సంవత్సరాల తరబడి వీళ్ళకి వేటాల్సిన అవసరం ఉండదు. వీళ్ళే కాదు వీళ్ళ గ్రామంలో ఎవరు వేటాడాల్సిన అవసరం ఉండదు. సంవత్సరాల తరబడి ఈ తిమింగలాన్ని తింటూ బతికేయచ్చు. అండ్ నిజం చెప్పాలంటే దీన్ని తిమింగలం అని పిలవాలనే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే దీనికి ఒక పేరుంది, ఆ పేరు లబూన్. ఎందుకంటే ఈ తిమింగలం దగ్గర ఒక మనిషికి ఉండాల్సిన మనిషి కంటే ఎక్కువ మంచి హృదయం ఉంది. అందుకే ఆ హృదయం వల్లనే చాలా సంవత్సరాల నుంచి ఈ లబూన్ కొంతమంది కోసం వెయిట్ చేస్తుంది. అందుకే ఈ లబూన్ చాలా సంవత్సరాల నుంచి ఇదే రెడ్ లైన్ పగలగొట్టడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే లబూన్ వెనకాల చాలా పెద్ద స్టోరీ ఉంది అండ్ ఆ స్టోరీ చాలా బాధాకరమైనది కూడా. అండ్ ఆ స్టోరీ 50 సంవత్సరాల క్రితం మొదలైందని చెప్పడంతోనే ఈ వీడియో ఇక్కడ